పబ్లిక్ కూడా తెలియాలి కదా అని మన ఆలోచన. చూడు దొర దొర ఇంతకుముందు ఒక డాక్టర్, మనం ఇప్పుడు ఇంకో డాక్టర్ని పెంచే ఉంటాం కెపాసిటీ. ఓకేనా? మీడియా వారందరికీ నమస్కారం. స్ట్రీట్ డాగ్స్ దాడిలో మరణించిన బాబు తెలియజేస్తా ఉన్నాం. 4 ఏళ్ళ చిన్నపిల్లవాడు. ప్రజల్లో ఒక ఆందోళన అనేది ఉంది. ఏంటి, వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. హైడ్రేషన్ లేక, లేకపోతే మంచినీళ్ళు లేక, లేకపోతే ఫుడ్ లేక, వివిధ కారణాలు ఉన్నాయి. ఏదైతే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా సుమారు 15,000 స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయన్నది వారు ఇచ్చిన అంచనా. కానీ మేము అంటే కార్పొరేషన్ సిబ్బంది ఏదైతే ఇప్పుడు నాతో ఉన్న ఎంహెచ్ఓ గారు కానీ, ఈఈ అలీ గారు కానీ, అలాగే ఏబీసీ ఏదైతే ఈ సెంటర్ ఉందో సెంటర్లో ఉన్న డాక్టర్ గారు కానీ, మా ఏఈ గారు కానీ, వీళ్ళందరూ వార్డ్ వైజ్ చేసిన సర్వే బట్టి మాకు తెలిసిన సంఖ్య సుమారు 20,000 మంది 20,000 కుక్కలు ఉన్నాయి. ఇప్పటికే సర్జరీస్ అయ్యి యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ అయిన కుక్కల సంఖ్య 13,000 అయినాయి. ఇదంతా కూడా చాలా రికార్డెడ్గా ఉంది. 13,000 కుక్కలు ఈరోజు రాజమండ్రి సిటీ పరంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ అయ్యింది. వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించున్నాం. అది కాకుండా ఇంకా మనకి 7,000 మటుకు చేయాల్సిన అవసరం ఉంది. 7,000 కుక్కలకి మనం చేయాల్సిన అవసరం ఉంది. స్వతహాగా మీరు క్వారీ జంక్షన్లో చూశారు. ఆ ఏబీసీ సెంటర్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ థియేటర్తో రోజుకి 15 కుక్కల్ని ట్రీట్ చేయడం, వాటిని 3 రోజులు అక్కడ ఉంచడం, 3 రోజులు అయిన తర్వాత ట్రీట్ అయిన వాటిని ఎక్కడ తీసుకొచ్చారో అక్కడ వదిలిపెట్టడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంఖ్యని అవగాహన చేసుకొని, లేదు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మనం ఇంకా ఏబీసీ సెంటర్లో కెపాసిటీ పెంచాలి, కెనల్స్ పెంచుకోవాలి, పెంచుకున్నట్లయితే రోజుమారీ చేసే ఆపరేషన్ సంఖ్య కూడా పెరిగినట్లయితే మనం వీటన్నిటికి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయి యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కూడా అయినట్లయితే ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు, ప్రజలు సురక్షితంగా ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదైతే స్కూల్కి వెళ్ళడమో, వస్తున్నప్పుడో, లేకపోతే సాయంత్రం పూటలో ఆడుకుంటున్నప్పుడు వీటి వల్ల ఏ ఇబ్బంది కలగదని ఆలోచనతో ఈ 10 నెలలు కూడా అదే పని మీద అవగాహన చేసుకొని వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు వరకు 100 కెనాల్స్ ఉండే చోట అదనంగా ఇంకొక 60 కెనాల్స్ని నిర్మించుకున్నాం. ఇంకొక 8 ఐసోలేటెడ్ కెనాల్స్ అంటే బాగా ఇబ్బందికర ఇన్ఫెక్షన్స్ ఉన్న డాగ్స్ కూడా, అంటే మొత్తం కలిపి 168 అంటే 168 కెనాల్స్ ఇప్పుడు అందుబాటులోకి రావడం కూడా జరిగింది. కూటమి వచ్చిన తర్వాత కొత్తగా మనం ఈ షెడ్స్ వేసుకున్నాం. ఈ షెడ్స్లోనే మనం ఒక ఎడిషనల్గా 60 కెనాల్స్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఆపరేషన్ థియేటర్కి ఫుల్లీ ఎక్విప్డ్ అదనంగా ఇంకొక ఆపరేషన్ థియేటర్ని కూడా రన్నింగ్లో తీసుకురావడం జరిగింది. ఫుల్లీ ఎక్విప్డ్ మొత్తం ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం కలిపి 2 డాక్టర్సు, 2 ఆపరేషన్ థియేటర్స్, 4 టేబుల్స్, అంటే ఇప్పుడు రోజుకి ఒక 40 నుంచి 45 డాగ్స్ని అక్కడ ట్రీట్ చేసే కెపాసిటీ ఉన్న సెంటర్గా ఇప్పుడు ఈరోజు రాజమండ్రి ఏబీసీ సెంటర్